బలహీన స్థానిక సంస్థలకు ఊతమిద్దామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న పంచాయతీల మీద సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఆ పంచాయతీలను బలహీనపరిచిన పరిస్థితిని వివరిస్తూ ఆయన పంచాయతీల్లో బలహీనంగా ఉన్న వాటిని గుర్తించి వాటికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందంటూ ఆయన సమీక్షలో వెల్లడించిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీలు నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 8,000 కోట్ల రూపాయల నిధుల్ని పంచాయతీలకు ఇవ్వకుండా, పంచాయతీలకు కూడా తెలియకుండా ఆ డబ్బులు డ్రా చేసుకుని ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. తన 5 ఏళ్ల పాలనలో ఆ పంచాయతీలను నిర్వీర్యం చేశాడన్న కోపంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ అధ్యక్షులు కూడా, ప్రెసిడెంట్లు కూడా రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసిన పరిస్థితి చూసాం. పంచాయతీలు 95% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికలు చేపించుకున్నా, బెదిరించి భయపెట్టి పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నా, అంతలా పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దిగమింగేశాడు.